హాయ్ హలో నమస్కార్ దోస్తు, నేను మీ రమేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కేజీ మటన్ తీసుకొని అందులో కొన్ని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత అదే మటన్ని తీసుకొని కాస్త కారం, చిటికెడు ఉప్పు, కాస్త ధనియాల పొడి, కాస్త గరం మసాలా, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని చాలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ కారం మిశ్రమాన్ని ఎంత బాగా అంటిస్తే అంత మంచిది. ఫైనల్గా కాస్త పెరుగు యాడ్ చేసుకొని కొంచెం సేపు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ముందుగా కొన్ని పచ్చిమిర్చీలు నిలువుగా లేదా అడ్డంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంతో పాటు ఒక 2 మీడియం సైజు టమాటాలు కూడా ఉంటే బాగుంటుంది. గ్రేవీ అనేది చిక్కగా నీట్గా రావడానికి టమాటాలు ఎంతో ఉపయోగపడతాయి. దీంతో పాటు గుప్పెడు కరివేపాకు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా కట్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ముందుగా కర్రీ చేసుకోవడానికి గ్యాస్ వెలిగించి దానిపై ఒక కుక్కర్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. అందులో ఇంతకుముందుకు కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయలు, వాటితో పాటు బగారాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, ఇలా మసాలా సామాగ్రిని మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కాస్త జీలకర్ర మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకుంటే లేదు. తర్వాత కాస్త పచ్చిమిర్చి, అవి కొంచెం నూనెలో వేగాక ఆనియన్స్, ఇంతకుముందు కట్ చేసుకున్న కూరగాయలు అంటే మిర్చి, ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు, ఇలా ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ నూనెలో వేగే వరకు చూసుకోవాలి. దానికి అలా వేగిన వాటికి కాస్త పసుపు యాడ్ చేసుకొని కాసేపు కలిపి అవి చాలా బాగా ఉడికాయి అన్న తర్వాతే ఇంతకుముందుకు కలిపి పక్కన పెట్టుకున్న మటన్ కాస్త ఇందులో యాడ్ చేయాలి. అలా యాడ్ చేసి మసాలాలు మొత్తం కలిసేలా 1కి 2 సార్లు సెర్చ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ మటన్కి ఉప్పు, కారం ఇవన్నీ కలపడం వల్ల అందులో ఉన్న వాటర్ శాతం మొత్తం బయటకు రావడం జరుగుతుంది. ఇలా లో ఫ్లేమ్లో కాసేపు కలుపుతూ
అవుతూ ఉండగానే దానిలో ఉన్న వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుందన్నప్పుడు కుక్కర్కి మూత బిగించి 3 లేదా 4 విజిల్స్ వచ్చేలా వెయిట్ చేయాలి. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే కాసిన్ని నీళ్ళు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టేటప్పుడు సరిగా చూసుకోండి, లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలా 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 విజిల్స్ వచ్చినాక దాని మూత తీసి కాస్త మసాలా మరియు కోసింత కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని దించేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మరియు ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ.